హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. ఎర్లీ మార్నింగే లేవగానే హోమ్ మొత్తం క్లీన్ చేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాము. ఇలా దీపం పెట్టుకుంటేనే కదండి మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ అలానే కుంకుమ బాక్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. డాడీ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. సో అవన్నీ ఒక చోట నీట్గా పెట్టాలి కదా. సో అవన్నీ సర్దే ముందు ఈలోపు ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి మేము ముందుకైతే వచ్చేసాను. సో ఆనియన్స్ అండ్ అలానే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాను. మనం చక్కగా కవర్స్లో ప్యాక్ చేసుకుంటే ఒక 15 days వరకు ఉంటాయి. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ వీక్ అంతా అన్వి తినకుండా మేము ఒక పూజ అయితే చేస్తున్నాము. అది ఏంటనేది లాస్ట్లో చెప్తాను. టిఫిన్కి వచ్చేసి నేను పప్పు అయితే నానబెట్టాను, ఆల్రెడీ రుబ్బుతున్నాను. ఆల్రెడీ కొంచెం తీసేసాను, ఇంకా వేయాల్సింది కూడా కొంచెం ఉంది. ఒక 4 daysకి సరిపడా నేను స్టోరేజ్ చేసుకుందామని చెప్పేసి నేను ఒకసారి అయితే రుబ్బేశాను. అండ్ అలానే పల్లి విత్ కొబ్బరి చట్నీ అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో చాలా రేర్గా చేస్తాను నేను, ఎందుకంటే కనుక ఎక్కువ పల్లి చట్నీ ప్రిఫర్ చేస్తాను కదా. సో ఈరోజు అయితే కొంచెం కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వచ్చేసింది చట్నీ వచ్చేసి. అండ్ పిండి కూడా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకున్నాను. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఆ రోజు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు నేను పప్పు అనేది రుబ్బుకొని పెట్టుకున్నాను. నాకు ఒక 6 days అయితే వచ్చింది. పులవకుండా మనకి ఉండాలి అంటే కనుక పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా పిండి పులవకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ చట్నీ కూడా అయిపోయింది. ఈ చట్నీకి తాలింపు పెడితేనే టేస్ట్ అనేది మరికొంత ఎక్కువ అవుతుంది కదా. సో కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసి కొంచెం పోపు చట్నీలో అయితే వేసేసాను. నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఉన్నప్పుడు ఇడ్లీతో కాంబినేషన్ తింటే సూపర్ ఉంటుంది. ఇడ్లీకి ఎస్పెషల్లీ బాగుంటుందని నా ఫీలింగ్. ఏ టిఫిన్స్కి మీరు కాంబినేషన్ కింద ఈ చట్నీ యూజ్ చేస్తారో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఫైనల్లీ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టేశాను. కరివేపాకు కూడా డైలీ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఒక బాక్స్లో, అండ్ అలానే ఇది అయిపోయిన తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి ఇంకొక బాక్స్లో నేనైతే సపరేట్ చేసేసాను, కవర్లో ప్యాక్ చేశాను. ఈలోపు స్కూల్ స్టూడెంట్స్ ర్యాలీ ఏదో చేస్తున్నారు. ఫ్లెక్సెస్ పట్టుకుని ప్రకృతి కోసం అనుకుంటా ట్రీస్ అవి పట్టుకుని తిరుగుతున్నారు. సో అది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ అలానే ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే చిన్నగా అయితే షూట్ చేస్తున్నాను. నేను వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోతో కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే కనుక మార్నింగ్ లేవగానే అండ్ అలానే కాకినాడ నుంచి వచ్చేటప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చాడు ఆల్బక్రా. చాలా టేస్టీగా ఉంది, కాకపోతే కొంచెం పుల్లగా ఉంది. అయినా సరే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. హెల్త్కి కూడా మంచిది కదా. అండ్ వచ్చేసి కర్రీకి నేను ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి చిక్కుడుకాయలు అయితే ఒలిచేసాను. నీట్గా ఇలా ఒలుచుకొని పెట్టుకుంటే హడావిడి లేకుండా చక్కగా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. అండ్ మీరేం ప్రిపేర్ చేశారు కర్రీ కామెంట్ చేసేయండి. నల్ల పూసలు ఆర్డర్ చేసాం మమ్మీ నేను కలిసి. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను, వేసుకొని చూపిస్తాను. నిజంగా బయట అక్కడ ఇక్కడ కొనే కన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ది రీజనబుల్ ప్రైజెస్కి అయితే మనకి 5 sets. నిన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫ్లవర్స్ కూడా నేను కట్టుకోలేదు. నైట్ కొంచెం టైర్డ్ అయిపోయినా కొన్ని అయితే పక్కకి దేవుడికి తీసేసాను. మళ్ళీ మనం స్మెల్ చూసినవి దేవుడికి పెట్టకూడదు కదా అని చెప్పేసి. అండ్ నాకు కావాల్సి అన్ని నేను మాల కట్టుకుని పెట్టేసుకున్నాను. అండ్ డాడీ కూడా తీసుకొచ్చాను. ఫైనల్లీ నల్ల పూసలు బుక్ చేశానని చెప్పాను కదా, ఇవేనండి 5 sets అయితే వచ్చాయి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. వేసుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. శారీ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటుంది. సో లాకెట్ కూడా గోల్డ్లా అనిపించింది నాకైతే. గోల్డ్ ఎప్పటికి చేయించుకుంటామో ఏంటో అనిపించింది. అండ్ అలానే ఫైనల్లీ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి. మా కార్తీక్కి ఆనపకాయ ఫ్రై అయితే చేశాను బాక్స్కి. మాకైతే ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ అయిపోయింది. పిండి కూడా ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేయగా ఇంకా మిగతాది కొంచెం అయితే వదిలేసాను. అయితే నాకు ఇష్టం అని చెప్పేసి బెల్లం రొట్టె అయితే వేశారు. ఎలా వేశారు ఏంటనేది మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి చూపిస్తాను. సో యమ్మీ బెల్లం రొట్టె మీలో ఎంతమందికి ఇష్టం
కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టం. యాక్చువల్లీ మమ్మీ బెల్లం చితక్కొట్టలేక కొంచెం పాకం పెడితే నేను ఎక్కువ పాకం పెట్టాలేమో అని చెప్పేసి కొంచెం జిగరు పాకం అయితే తీసుకొచ్చేసాను. అందులో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మరిగిస్తే కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది పిండిలో కలపగానే. కానీ కేక్లా అయితే వచ్చిందండి. చాలా చాలా స్మూత్గా అనిపించింది. ఫటాఫట్ ఒక రొట్టు మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ అలానే నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా నేనేం పూజ చేస్తాను ఏంటనేది. వారాహిదేవి పూజ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ జూలై 6 మార్నింగ్ స్టార్ట్ చేస్తే కనుక జూలై 15 మార్నింగ్ వరకు చేసుకోవాలి. లేకపోతే జూలై 6 ఈవినింగ్ స్టార్ట్ చేస్తే జూలై 14 ఈవినింగ్తో ఎండ్ చేసేయాలి. నేనైతే ఈ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో ఈ పూజ అనేది చేస్తారంట. మన సైడు చాలా వరకు చాలా తక్కువ. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ నేను వాచ్ అవర్స్ వచ్చేసి నాకు ఇంకా కలవాలి, మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పూజ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.